హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి కింద అలాట్మెంట్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత కాలేజీకి రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాట్మెంట్కి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మన అలాట్మెంట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇందులో మనకి కాలేజ్ వైజ్గా మొత్తం మనకి డీటెయిల్స్ ఇచ్చారనమాట. అంటే సో కాలేజ్ వైజ్ మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ ర్యాంక్ ఏంటి అని మన డీటెయిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రిపోర్టింగ్ వచ్చేసి మనం రేపటి నుంచి సో December 10th మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి December 10th ఈవినింగ్ మీరు 3 PM మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. December 11th నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరు రిపోర్టింగ్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లికబుల్. సో దాంతోపాటు బీసీసీ వాళ్ళకి సంబంధించి మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు ఒక 2 sets మీరు జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలానే ఫస్ట్ ఫేల్ సీట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే సో ప్రజెంట్ మీకు సెకండ్ ఫేల్ వచ్చిన అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఫస్ట్ ఫేల్ సీట్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళ అలాట్మెంట్ చూసి మీకు డాక్యుమెంట్స్ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ సెకండ్ ఫేల్ సీట్ వచ్చిన కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. అలానే మనకి మరికొన్ని రోజుల్లో థర్డ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.